రోజు చేసే గోంగూర పప్పుని కాస్త వెరైటీగా చేద్దామనేసి ఈరోజు ఇవాళ చేశానండి. ముందుగా అయితే కడాయి ఉంచేసి అందులో కాస్త నూనె వేసుకొని గోంగూరని బాగా మెత్తగా మగ్గించేసానండి. బాగా మెత్తగా మగ్గించేసినటువంటి గోంగూరని ఒక పక్కకి తీసి చూసారా, నూనె అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఒక పక్కకి తీసి గిన్నెలో ఉంచుకొని ఇప్పుడు అదే నూనెలో నేను కాస్త వేసుకున్నాను ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లిపాయలు. మీ ఇంగువ నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే లేదు. పచ్చిమిర్చి వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనకి ఎంత గోంగూర అయితే కావాలో అంత గోంగూరని ఆ పోపులో వేసేసి కావాల్సినంత నీళ్లు వేసి మగ్గించుకోవాలండి. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కాస్తంత పప్పు, మనం ముందుగానే పప్పు ఉడికించి పక్కన ఉంచుకున్నటువంటి పప్పుని కలుపుకొని అందులో బాగా మిక్స్ చేసి ఒక 5 minutes అయిన తర్వాత పప్పు నీళ్ళు మనం అందులో వేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుంటే టేస్టీ గోంగూర పప్పు ఈజీగా త్వరగా అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ